నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక స్థానిక సంస్థల్లో అవిశ్వాస తీర్మానాలు, పదవుల తొలగింపు లేకుంటే క్షేత్రస్థాయిలో పార్టీల ఫిరాయింపు కొనసాగుతున్నది. సంస్థాగతంగా ఏదైతే నిర్మాణం చేపడతామంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ చెప్తున్నారో ఆ సంస్థాగతంగా మార్పు విషయం అంటూ ఉంచితే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి పార్టీ మార్పులు కావచ్చు, క్షేత్రస్థాయిలో అవిశ్వాస తీర్మానాలు కావచ్చు ఎక్కడెక్కడ వీగిపోతున్న పరిస్థితి. ఇక స్థానిక సంస్థల్లో పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్వీర్యమవుతోంది. ఒకప్పుడు స్థానిక సంస్థల్లో చాలా పటిష్టంగా బలంగా ఉన్న క్యాడర్ కాస్త పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న కొద్ది ఒక్కొక్కటిగా స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు పార్టీ వీడిపోవడమో లేదా అవిశ్వాస తీర్మానం ప్రకటించి అక్కడ ఆ వ్యక్తిని తొలగించడం లాంటి జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నష్టం చేకూరే అవకాశం ఉన్నది. ఇక మరోవైపు సీతక్క సర్పంచ్ల ఫోరానికి సంబంధించి హామీ ఇచ్చింది. కేటీఆర్ గారు మీరు గొంతవుతా గలం వప్పుతా రకరకాలుగా మాట్లాడుతున్నారు, వాటన్నింటికి కారణమే మీరు మళ్ళా సవత్ తల్లి ప్రేమ చూపించినట్టుగా విషం జిమ్ముతున్న రకంగా సరైనది కాదంటూ కేటీఆర్ కౌంటర్ ఇస్తూ వాళ్ళందరికీ పెండింగ్ బిల్లు చెల్లిస్తా అంటూ కూడా హామీ ఇచ్చిన పరిస్థితి టీవీ హైలైట్స్గా ఉన్నాయి. ఇక దావోస్ పర్యటన ముగించుకొని రేపు తిరిగి రేవంత్ రెడ్డి హైదరాబాద్కు రాబోతున్నారు. తర్వాత రేపు అయోధ్య రామ మందిర ప్రారంభం కార్యక్రమం. పెద్ద ఎత్తున బీజేపీ నాయకుల్లో ఒక రకంగా ఇది చెప్పాలంటే ఒక ఆనందోత్సాహం ఒక ఎత్తు అయితే బీజేపీ రాజకీయం మరో ఎత్తుగా మారుతున్న పరిస్థితి. క్షేత్రస్థాయిలో అయోధ్య రామ మందిరం కోసం భారతదేశ వ్యాప్తంగా చర్చకు వస్తోంది. పెద్ద ఎత్తున రేపు తిలకించేందుకు ఎక్కడికక్కడ స్క్రీన్లు ఏర్పాటు చేసుకొని కూడా ఆ యొక్క బాలరాముడి రాములల విగ్రహ ప్రతిష్టాపన చూసేందుకు కూడా ఎక్కడెక్కడ ముఖ్యంగా బీజేపీ నాయకులందరూ కూడా లేకపోతే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రజలకు చూపించే విధంగా ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. రైట్, టీవీ హైలైట్స్గా ఉన్నాయి. ఇక వివిధ వార్తాపత్రికలు వచ్చిన అంశాలకు సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వస్తే హెడ్లైన్ చూస్తే కనుక మరిన్ని సమస్యల్లో మేడిగడ్డ బ్యారేజ్ నిన్న ఫోటోలు విడుదల చేసింది. అక్కడ విచారణ చేపట్టినటువంటి కొంతమంది అధికారులపై తనిఖీలు చేస్తే ఇది ఫోటోలు రాడ్లు మొత్తం బయట కనిపిస్తున్నాయి, పెచ్చులు ఊడిపోయినాయి. ఇదేంది? కాళేశ్వరం బ్యారేజీ, మేడిగడ్డ బ్యారేజీ. ఇక హైలైట్ ఏంటంటే ఆ 7వ పిల్లర్కు సంబంధించి అక్కడ పియర్స్ ఏర్పడ్డ తర్వాత మెల్లమెల్లగా అది 6వ బ్లాక్ 8వ బ్లాక్ కూడా చేరుతున్నదట. అంటే ఇక్కడ 7వ పిల్లర్ మధ్య పియర్స్ ఏర్పడ్డ తర్వాత అది 6వ బ్లాక్ 8వ బ్లాక్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉన్నదట. నిర్మాణానికి పెద్ద ఖర్చు అవుతుంది, పెద్ద ఎత్తున మ్యాన్ పవర్, మళ్ళీ పెద్ద ఎత్తున అన్ని కావాల్సిన అవసరం ఉన్నట్టు కూడా ఇంజనీర్లు చెప్తున్నారట. వాటిని తీసుకెళ్లి మేడిగడ్డ బ్యారేజ్ని ల్యాబ్లో నాణ్యత నిర్ధారణ చేస్తున్నారట. ఎప్పుడు వర్షాకాలానికి ముందు తర్వాత పరిశీలన చేయలేదని బ్యారేజ్ ఇంజనీర్లు కూడా విజిలెన్స్ అధికారుల వద్ద అంగీకరించిన సమాచారం. ఇక పునాదుల డిజైన్ మొదట ఎలా చేశారు, తర్వాత ఎలాంటి మార్పులు చేశారు, బ్యారేజ్ నిర్మాణం ప్రారంభం నుంచే పూర్తయ్యే వరకు ఏమేమి మార్పులు జరిగాయి, ఏ పనికి ఏ కాంక్రీట్ మిక్స్కి వాడాలి, అలా వాడాలి లేదా తదితర అంశాలన్నింటినీ విజిలెన్స్ పరిశీలిస్తోంది. ఏమైతే అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ రేపే. తర్వాత ఈ నెల నుంచి కరెంటు బిల్లు కట్టొద్దు ప్రజలను కోరిన మంత్రి కేటీఆర్. బారాస, హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శ. ఆయన కాంగ్రెస్లో ఏక్నాథ్ షిందేగా మారతారని వ్యాఖ్య. కరెంటు బిల్లు కట్టొద్దని చెప్పి కేటీఆర్ చెప్తున్నాడు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కదా ఉచిత కరెంటు విషయంలో. సో ఉచిత కరెంటు విషయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి మీరు ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టొద్దు అని కేటీఆర్ చెప్తున్నాడు. ఇక మంత్రి చెప్పడంతోనే ఫార్ములా ఈ ఒప్పందం అంటూ అరవింద్ కుమార్ యాక్సెప్ట్ చేసిండు. ఏదైతే ఎటువంటి జీవో లేకుండా, మంత్రివర్గంలో చర్చ లేకుండా, ఆర్థికపరమైనటువంటి అంశాలు చర్చ లేకుండా అప్పనంగా 55 కోట్ల రూపాయలు ఫార్ములా ఈ రేస్ పేరిట ఈ యొక్క 55 కోట్ల రూపాయలని కట్టబెట్టడం జరిగిందో ఇది ఎందుకు చేస్తున్నావు అని అరవింద్ కుమార్కి సిఎస్ శాంతికుమార్ నోటీసు జారీ చేసి వివరణ కోరితే ఆ వివరణ ఆయన ఏం చెప్పినంటే ప్రభుత్వం నివేదించిందని చెప్పిండట. ఆయన ఆదేశాల ప్రకారమే, ఆయన కేటీఆర్ గారి ఆదేశాల ప్రకారమే నేను డబ్బులు విడుదల చేసిన అని చెప్పి అరవింద్ కుమార్ చెప్తున్నాడట. ఇక కొయినా నీటి కోసం ప్రతిపాదన సిద్ధం. తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత బారాసా కనిపించదు, దాన్ని 100 మీటర్ల లోతున పాతి పెడతా, పులి బయటకు వస్తే చెట్టుకు వేలాడదీస్తాం. 26వ తేదీ తర్వాత సుడిగాలి పర్యటనలో లండన్లో కాంగ్రెస్ అభిమానులు సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చి ఎడామెడా బీఆర్ఎస్ను వాయించండి. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఇంకా ఆయన మాట్లాడాల్సిన ప్రసంగాలు అవి కాదు. ఆయన మాటలు ఒక హుందాగా మెయింటైన్ చేయాలి. తెలంగాణ
యావత్ ప్రజానికానికి ఆపాదిస్తుంది నువ్వు ఏం చర్య చేసినా కూడా. తెలంగాణ ముఖ్యమంత్రి అంటారు, రేవంత్ రెడ్డి కాదు ఇక తెలంగాణ ముఖ్యమంత్రి అంటారు. సో ఇంకా నీ రాజకీయ మాటలు ఏమైనా ఉంటే కనుక డెఫినెట్గా రాజకీయంగా మాట్లాడాలి, కానీ జర హుందాగా మాట్లాడాలి తప్ప ఇష్టానుసారంగా మాట్లాడి డెఫినెట్గా ఇబ్బంది కలుగుతుంది. ప్రజలు కొంత ఏమంటారు ఆందోళన చెందుతారు. ఇక విదేశీయులకు భారత పాస్పోర్టులు 92 మంది గల్ఫ్ దేశాలకు పంపించిన ఘరానా ముఠా. హైదరాబాద్కు చెందిన సత్తా సూత్రధారిగా గుర్తింపు, దందాకు స్పెషల్ బ్రాంచ్ పోలీస్ సహకారంపై ఆరా. ఇక విదేశీయులకు కూడా భారత పాస్పోర్ట్లు ఇచ్చి గల్ఫ్ దేశాలకు పంపించారట. ఇక గ్రామీణ పాఠశాలలో ఐఐటి మద్రాస్ పాఠాలు, పూర్వ విద్యార్థులతో బోధన. వచ్చే ఏడాది బీటెక్లో క్రీడా కోటా అమలు. ఈనాడుతో ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ఆచార్య వి కామకోటి. ఇక పురపాలికలపై విద్యుత్ భారం, బకాయిలు 1712 కోట్లు. ఎక్కడ స్థానిక సంస్థల ఆఫీసులల్లా, మున్సిపల్ ఆఫీసులల్లా, ఇతరాతర దాంట్లల్లా ఎంత 1700 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు ఉన్నాయట. ఇక ఏం చేసారు అధికారులు, విద్యుత్తుని కార్యాలయ ఆఫీసులకి సప్లై చేయడం బంద్ చేసారు. ఇక రైల్వే ప్రాజెక్టులు పరుగుపెట్టిన కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అరకొరగానే కేటాయింపులు. నిర్మాణంలో ఉన్న వాటికో మరో 25,000 కోట్ల అవసరం అంటూ ఒక వార్తగా 2015-16 నుంచి ధాన్యం కొనుగోలుకు డబ్బులు ఇవ్వలేదు, అప్పు చేస్తే తప్ప కొనలేని స్థితి. కృష్ణా జలాలు ఏపీకి వదిలేసి గోదావరిపై 1,00,000 కోట్లతో కాళేశ్వరం కట్టారు. గత ప్రభుత్వంపై ఉప ముఖ్యమంత్రి బట్టి, మంత్రి ఉత్తమ్ ఆరోపణలు. కాళేశ్వరం అక్కడ ఏంది అపెక్స్ కమిటీ మీటింగ్ ఉన్నది. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి చర్చించుకొని ఏ రకంగా చేయాలని చెప్పి కృష్ణా జలాల విషయంలో అపెక్స్ కమిటీని ఏర్పాటు చేసింది బైఫర్కేషన్ సమయంలో. ఈ అపెక్స్ కమిటీకి మీటింగ్కే పోకుండా ఇంటికాడ కూర్చుంటే మా వాటా వస్తుందా? ఇప్పుడు ఏంది చేసేది అమ్మేమో దొంగ పనులు, ఇప్పుడు చెప్పేది శుద్ధపూస మాటలు. సో వీళ్ళు ఎట్లున్నదంటే చెప్పేదేమో శ్రీరంగనీతులు, పోయేదేమో దొంగ కొంపలు అన్నట్టుగా ఇట్లున్నది. ఏమైంది అపెక్స్ కమిటీ మీటింగ్కి అటెండ్ కానటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటాను కూడా ఏపీ తీసుకెళ్తుందని చెప్పి ప్రతిపక్ష పార్టీలు ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంటే దాని గురించి మాట ఊసే ఎత్తకుండా ఆఖరికి వస్తే ఏమైపోయింది ఈరోజు కేఆర్ఎంబీ పరిదాకా పోయిందనంటే దానికి కారణం గత ప్రభుత్వమే. ఇక పైపే చేయమంటారు, వీళ్ళు అంగీకరించారు, మినిట్స్ బుక్ విడుదలైంది, మినిట్స్లో ఉన్నదనంటే డెఫినెట్గా అంగీకరించినట్టే కదా. కేఆర్ఎంబీ పరిధిలోకి 2 ప్రాజెక్టులు ఇచ్చేసారు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని గంగలు కలిపేసారు, తర్వాత తెలంగాణ రావాల్సిన వాటాన్ని లేకుండా చేసారు, తెలంగాణ నష్టపోయి తెలంగాణ అవుతుందని అంటే దానికి మూల కారణం కింద బేస్మెంట్ నుంచి స్టార్ట్ అయింది బీఆర్ఎస్ పార్టీ దగ్గర. అపెక్స్ కమిటీ అని ఏర్పాటు చేస్తే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులపై కూర్చుని చర్చించుకొని ఎవరి వాటా ఎంత అని తేల్చుకోవాల్సిన బాధ్యత. కానీ అపెక్స్ కమిటీకి పోని పరిస్థితి కేసీఆర్ గారు గతంలో. ఏమవుతున్నది కేఆర్ఎంబీని కాస్త కేఆర్ఎంబీ పరిధిలోకి శ్రీశైలం నాగార్జున సాగర్ అప్పగించాలంటే కూడా చర్చకు వస్తున్న నేపథ్యంలో మరి ఇద్దరి మధ్య రాజకీయ చర్చ జరుగుతుంది తప్ప మరి నిజానికి ఏం జరగబోతుంది అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే అంతా రామమయం, అయోధ్య కలకల, పుష్పాలు దీపాలతో ఆలయానికి అలంకరం, ఎటు చూసినా రాముడి కటౌట్లతో నగరమంతా పండుగ శోభ. ఇక హైదరాబాద్ నుంచి అయోధ్యకు 1225 కిలోల లడ్డు ప్రసాదం, 1000 ఏళ్ళు మన్నేలా రామాలయం. ఇక అత్యద్భుతం రామయ్య విగ్రహం, బాలరాముడి ఫోటోలు లీక్పై దర్యాప్తు జరపాల్సిందే ట్రస్ట్ ఆగ్రహం. ఇంకా ఎవరు లీక్ చేసిర్రు? బాలరాముడి ఫోటో లీక్పై దర్యాప్తు జరపాల్సిందే ట్రస్ట్ ఆగ్రహానికి గురైందట. ఎవరు లీక్ చేసిరు ఈ ఫోటో? లీక్ చేసిన వ్యక్తులు ఎవరు? మరి విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన వ్యక్తులట. నేను అదే అన్నా, ఒక గర్భగుడిలోకి మనం ఎక్కడికైనా పోతే ఫోటోలు వాడొద్దు, ఫోటోలు తీయొద్దు అని దాచిపెట్టే వీళ్ళు అక్కడ ఆ యొక్క విగ్రహాన్ని లేకుంటే ఆ యొక్క దైవాన్ని మనం ఫోటోలు బంధించి బయట ప్రచారం చేస్తామనేటువంటి ఈ అధికారులు, పోలీసు యంత్రాంగమా ప్రభుత్వము డైరెక్ట్ బాలరాముడు అంటే ఈరోజు దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్నటువంటి ఆ విగ్రహం యొక్క ఫోటో లీకులు ఎట్లా బయటకు వచ్చినాయి? ఇక్కడ చూడండి, బాలరాముడి ఫోటో లీక్పై దర్యాప్తు జరపాల్సిందని చెప్పి ట్రస్ట్ ఆగ్రహానికి గురైందట. మరి లీక్ చేసింది ఎవరయ్యా అంటే అందుకే అంటున్నా, రాజకీయం చేసేందుకే వాడుకుంటున్నారు. నిజానికి దైవభక్తి అందరిలో ఉన్నది, కానీ దైవభక్తి మాత్రం మాకే ఉన్నది తప్ప దాని గురించి ఇంకేదో రాజకీయం చేసి ఈ గొడవలు సృష్టించే ప్రయత్నం ఎవరికి లేరు. ఇక అమెరికాలో 1000 ఆలయాల్లో వేడుకలు, హ్యూస్టన్లో కార్ల లైట్ షో. ఇక అయోధ్యలో రెక్కి, 3 ఖలిస్తానీ ఉగ్రవాదుల అరెస్ట్, జైషే మహమ్మద్ హెచ్చరికలతో అలర్ట్. ఇక మోదీ 3తో 3 ఎవరికి ఏమున్నదా? మోడీది 3. ప్రధాని మోదీ 3వసారి అధికారులకు వస్తే తమ పరిస్థితి ఏమిటని దేశంలోని ప్రాంతీయ పార్టీల అధినేతలంతా కలవరపడుతున్నారు. ప్రాంతీయ పార్టీల పొడ మోదీకి గిట్టని విషయం తెలిసిందే. చూద్దాం డీటెయిల్ తర్వాత. ఇక బీఆర్ఎస్ను పాతి పెడతా,
100 మీటర్ల గొయ్యి తీసి అందులో పెడతాం, లోక్సభ ఎన్నికల్లో నిశాని లేకుండా చేస్తాం, మీరో మేమో ఎన్నికలు తేల్చుకుందాం రండి, నేనేమి అయ్య పేరు చెప్పుకొని మంత్రిని గాలే, కార్యకర్తగా మొదలెట్టి 20 ఏళ్ళలో సీఎం అయినా పులిని మా కార్యకర్తల చెట్టుకు వేలాడదీస్తారు, ఓడిన బలుపు ఇంకా దిగలే, ఇంకా దింపుతాం, కేసీఆర్ పరిపాలన దశాబ్ద కాలపు పీడకల, ఆ కుటుంబం చెర నుంచి విముక్తి కల్పించాం, మూసి అందాలను తిలకించేందుకు ప్రపంచ పర్యాటకుల హైదరాబాద్ వచ్చేలా చేస్తా, బ్రిటన్ ప్రవాసుల సరస్సులో సీఎం రేవంత్ రెడ్డి. ఇక నష్టమంతా మీ వల్లే, కృష్ణా జలంలో ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తుంటే ఏం చేశారు, కేసీఆర్ జగన్ ఏకాంత చర్చల్లో ఏం తేల్చారు, ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకి ఇస్తామని చెప్పలేదు, ఇవ్వం, ఇక తప్పంతా బీఆర్ఎస్ సర్కార్దే, ఇప్పుడు మాపై తప్పుడు ప్రచారం, దీన్ని అసెంబ్లీలో పెడతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక సాగర్ డ్యాంపై ఏపీ వైపు తెలంగాణ ఉద్యోగుల అడ్డగింత, ఈ నెల 17 నుంచి నిబంధనలు మారాయంటున్న సిఆర్పిఎఫ్. ఇక పసిగుండెపై ఒత్తిడి కత్తి, బాల్యంలో ఒత్తిడి గురైతే భవిష్యత్తులో చేటు, చిన్నప్పుడు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే వారిలో 50% మందికి పెద్దయ్యాక హృద్రోగాలు, బీపీ షుగర్తో పాటు హార్మోన్ల విధ్వంసం. ఇక తాజా అధ్యయనం వెల్లడి, చదువు 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 అని చెప్పి ర్యాంకుల కోసం మార్కుల కోసం పిల్లగాల మీద వెయిట్ పెడితే ఇగో హార్ట్ సంబంధిత వ్యాధులు వస్తున్నాయంట, హార్ట్ స్ట్రోక్లో కూడా గురయ్యే పరిస్థితి అట. ఇక కరెంటు బిల్లు కట్టొద్దు, ప్రజలారా బిల్లును సోనియాకు పంపుదాం, ఆహా అచ్చా, హైదరాబాద్లో అందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వాలి. ఇప్పుడు మరి మీరు ఇస్తా నిరుద్యోగ వృత్తి కోసం ఏం పంపించాల్సి ఉండే, మీరు ఇస్తా నిరుద్యోగ వృత్తి కోసం ఏం పంపించాల్సి ఉండే, దళిత ముఖ్యమంత్రి కోసం ఏమి పంపించాల్సి ఉండే, దళిత బంధు పథకం కోసం ఏమి పంపించాల్సి ఉండే, బీసీ బంధు పథకంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి పై చేయి ఉన్న సందర్భంలో మీకేం పంపించాల్సి ఉండే, ఆఖరికి వస్తే ఇంటికి పంపించారు. ఇక ఇప్పుడు ఏమంటున్నావు, బిల్లులు కట్టదు సోనియా గాంధీకి పంపిద్దామంటున్నాడట. ఇక హైదరాబాద్ అందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వాలి, కిరాయిదారులకు గృహజ్యోతి అమలు చేయాలి, ఎన్నికల అనంతరం బీజేపీ కాంగ్రెస్ కలుస్తాయి, రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే అవుతారు, రేవంత్ అదానీ ఒప్పందాలను బయట పెట్టాలి. ఇక హైదరాబాద్ సికింద్రాబాద్ సమీక్షలో కేటీఆర్, అసలు ఒప్పందం కుదుర్చుకున్నది మీరు బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ పార్టీ, బహిరంగ చర్చ, బీజేపీ పార్టీ నాయకులు యాక్సెప్ట్ చేశారు కదా. ఇక వెలుగు పత్రిక విషయానికి వస్తే, అహా అయోధ్య, రేపే శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ, సర్వాంగ సుందరంగా ముస్తాబైన రామ జన్మభూమి, ఎటు చూసినా భక్తజనం కాషాయ జెండాలు. కేటీఆర్ నీలాగా విలాసాల కోసం విదేశాలకు రాలే, తాను సామాన్య రైతు కుటుంబం నుంచి అత్యంత వెనుకబడిన ప్రాంతం నల్లమల అడవి నుంచి వచ్చిన రైతు బిడ్డని సీఎం రేవంత్ తెలిపారు. ఇక కార్యకర్తల మొదలైన నా జీవితం సీఎం అయ్యానంటే ఆషామాషిగా కాలేదని పేర్కొన్నారు. ఇక అయ్యతోనో తాతతోనో ఇస్తే రాలే, నీలాగా అయ్య పేరు చెప్పుకొని మంత్రిని కాలే, నీలాగా విదేశీ పర్యటన పేరిట విలాసవంతమైన జీవితం గడపడానికి రాలే, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం మేము పనిచేస్తున్నాం, ప్రజలు ఆశీర్వదిస్తే ఇక్కడి వరకు వచ్చినాం అని కేటీఆర్కు ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక పులి బయటికి వస్తే బోనులోకే, కేటీఆర్ కామెంట్లకు సీఎం రేవంత్ కౌంటర్, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను బొంద పెడతామని వార్నింగ్. ఇక 2 ప్రమాదాలు 6 మృతి, తర్వాత నీలాంటి ఎందరినో మట్టి కర్పించడం, సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్, తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడతావు, తెలంగాణ జెండా ఎందుకనండి తెలంగాణ. ఇక చూడండి ఏమంటున్నా, ఇంకా తెలంగాణ మీకు పొంతనెక్కడిది, తెలంగాణ నుంచి మీ పార్టీ పోయి చాలా రోజులు అవుతుంది, భారత రాష్ట్ర సమితి ఇప్పుడు జాతీయ పార్టీ మీది. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, బీఆర్ఎస్ని బొంద పెడతామంటే ఇక్కడ తెలంగాణ జెండాని ఎందుకు బొంద పెడతామని అడుగుతున్నాను నేనే. ఇక తెలంగాణ తెచ్చినందుక డెవలప్ చేసినందుక, బొంద పెట్టుడు తర్వాత ముందు హామీలు నెరవేర్చు, హామీలపై తప్పించుకోవాలని చూస్తే వదిలిపెట్టాం, కరెంటు బిల్లు కట్టొద్దు, వాటిని సోనియాకి పంపాలి, బీఆర్ఎస్కు బీజేపీతో పొత్తు ఉండబోదని ప్రకటన, కాంగ్రెస్కు రేవంత్ ఏక్నాథ్ షిండేలా మారతారని ఆరోపణ. ఇక సర్పంచ్ భూ కబ్జా చేశాడని వ్యక్తి ఆత్మహత్య, ఎక్కడిది, ఆయనపై చర్య తీసుకొని నోట్ రాశాడు, కామారెడ్డి జిల్లా. ఇకపోతే నకిలీ మెడిసిన్స్ డ్రగ్స్ కంటే డేంజర్, మార్కెట్లో భారీగా నకిలీ నాసిరకం మందులు. తర్వాత మేడిగడ్డ పునాది కూడా కూలే ప్రమాదం, అనుకున్న దానికంటే ఎక్కువ డ్యామేజ్. ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి కూడా ఈ అధికారులు ఇంజనీర్లు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వలేదు, పక్కన పెడితే అనుకున్న రకంగా ప్లానింగ్ జరగలేదు, ప్లానింగ్ జరిగినట్టుగా డిజైన్ వేయలేదు, డిజైన్ వేసినట్టుగా అక్కడ కన్స్ట్రక్షన్ జరగలేదు, ఈ కన్స్ట్రక్షన్లో కూడా అన్ని నకిలీ వాడి అన్ని రేట్లు పెంచేసి కమిషన్ దండుకునే ప్రయత్నం. ఇక్కడ ఏమైపోయింది, ప్లానింగ్ చేసినట్టుగా డిజైన్ కాలేదు,
తను డిజైన్ వేసినట్టుగా కన్స్ట్రక్షన్ అంటే ఒక్కదానికొకటి పొంతన లేకుండా కేవలం పేక మేడల్లా కట్టిన అనేది ఏకంగా ఇంజనీర్లు చెప్తున్న మాట. ఇది కాగ్ నివేదికలు చెప్తున్న మాట. ఒక్కొక్క దాంట్లో మనం చూస్తే కాగ్ నివేదికల 60 లక్షల రూపాయల మోటార్ని 2,60,00,000 రూపాయలని చెప్పి ఒక్కో మోటార్ పేరిట 2 కోట్ల రూపాయలు దాటుకుంటే కమిషన్లు చాలా స్పష్టంగా ఉన్నాయి. కానీ అదే తరీఖలా కట్టడం చేస్తే బాగుండేది. ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ కొత్తగా ఏర్పడ్డ మంత్రిత్వ శాఖలన్నీ కూడా వాటి మీద ప్రత్యేక చొరవ చూపించి విజిలెన్స్ అధికార తనిఖీల వల్ల బయటపడుతున్న అంశాలు ఏంటంటే మేడిగడ్డ పునాది కూడా కూలే ప్రమాదం ఉన్నదట, అనుకున్న దానికంటే ఎక్కువ డ్యామేజ్ అట. ఇక కవిత పారిపోతుంది, అనారోగ్యం సాకుతో విదేశాలకు వెళ్లే కుట్ర చేస్తున్నది, లిక్కర్ స్కామ్ల ఆమెకు శిక్ష ఖాయమన్న ఎంపీ అరవింద్. ఇక మీరు బాహుబలి సినిమాను ఇంకేదో సినిమా తీసినట్టు రోజులు తరతరాలు తరబడి వారసత్వంగా మారినటువంటి మీ యొక్క అంశాలు. ముందుగా బండి సంజయ్ తర్వాత కిషన్ రెడ్డి, రేపటి రోజున కిషన్ రెడ్డి మార్చినా కూడా ఇంకెవరు అధ్యక్షుడైనా కూడా అదే మాట, ఏమని కవిత అరెస్ట్ అవుతుంది అదేంది ఒక యూనివర్సల్ ట్రూత్ లాగా అయిపోయింది. ఎక్కడ తూర్పున సూర్యుడు ఉదయిస్తాడనేది ఒక యూనివర్సల్ ట్రూత్ ఎట్లనో కవిత అరెస్ట్ అవుతుంది అట్లా అయిపోయింది అంతే, ఆ మాట మాత్రమే. ఇంకా ఎంక్వైరీ కానీ ఏమి లేదు. మొన్న ఈడీ విచారణ రమ్మంటే రాలేమని చెప్పింది. ఏం చేస్తారు, అక్కడికి వస్తే సైలెంట్గా కూర్చున్నారు, ఇంకా చేసేదేమున్నది. ఇంకా నేటి నుంచి కుమరవెల్లి జాతర, ఆ తర్వాత ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్. ఇక చూస్తే రామేశ్వరంలో ప్రధాని పూజలు, అయోధ్యలో సోమవారం శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో దక్షిణాదిన రామాయణంలో ముడిపడి ఉన్న ఆలయాలను ప్రధాని మోదీ దర్శించుకుంటున్నారు. అందులో భాగంగా శనివారం తమిళనాడులో పర్యటించారు. శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించారు. రామేశ్వరంలోని అగ్ని తీర్థం బీచ్లో పవిత్ర స్నానాన్ని ఆచరించారు. తర్వాత రామనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. రుద్రాక్షమాల ధరించి స్వామి వారికి పూజలు చేశారు. ఆలయంలో నిర్వహించిన భజనలోనూ పాల్గొన్నారు. కంప్లీట్గా దైవాధీనంలోకి పోయింది మోదీ గారు. ఇక ఎయిర్ షో అదుర్స్, బేగంపేట ఎయిర్పోర్ట్లో జరుగుతున్న ఎయిర్ షో ఆకట్టుకుంటున్నది. శనివారం సాధారణ సందర్శకులకు అనుమతి ఇచ్చారు. ఆదివారం కూడా ఇది కొనసాగుతుంది. హైదరాబాద్ నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ రాష్ట్రాల నుంచి జనం వచ్చిన విమాన విన్యాసాలను తిలకిస్తున్నారు. గురువారం ప్రారంభమైన ఎయిర్ షో ఆదివారం ముగియనుంది. ఇక అరుణాచల్లోకి ఎంటర్ అయిన న్యాయయాత్ర దేశాన్ని కులం మతం పేరుతో బీజేపీ విభజిస్తున్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భాష మతం పేరుతో ప్రజలు వాళ్లే కొట్టుకునేలా ప్రేరేపిస్తున్నదని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ నెల 14న మణిపూర్లో ప్రారంభించిన భారత్ జోడో న్యాయయాత్ర శనివారం అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశించింది. సందర్భంగా ప్రత్యేక తలపాగా ధరించిన రాహుల్ గాంధీ వందలాది మంది పార్టీ కార్యకర్తలతో కలిసి దోయిముఖ్ వైపు కదిలారు. ఇక తొలి వెలుగు విషయానికి వస్తే కొండా వర్సెస్ రంజిత్ రెడ్డి, ఫోన్లో తిట్టుకున్న ఎంపీ మాజీ ఎంపీ. ఫోనా అనుచరులు ఏందది అనుచరులను ఎందుకు కలిసామని రంజిత్ రెడ్డి. ఇక భూతాయి ఉంటుంది కానీ సగం లాపేసారు. నా అనుచరులు ఎందుకు కలిసామని రంజిత్ రెడ్డి. దమ్ముంటే నా వాళ్ళని తీసుకెళ్ళి చూస్తానన్న కొండ. ఎంపీపై ఫోన్లో మాట్లాడిన మాటలా ఇది. ఎంపీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కొండ. ఒకరికొకరు తిట్టుకున్నారట. నా అనుచర దగ్గరికి పోతామంటే నా అనుచర దగ్గరికి పోతామని చెప్పి. ఇక కేసీఆర్ చిట్టెలుక బయటికి వస్తే కలుగులోకే, పులి కాదు పిల్లి కాదు. ఆ పార్టీకి తెలంగాణతో బంధం తెగింది. రఘునందన్ సంచలన వ్యాఖ్యలు. వాళ్ళేమో పులి అంటారు, వీళ్ళేమో పులి వస్తే బోర్లు వేస్తామంటారు, వీళ్ళేమో ఎలక అంటారు. ఈ జంతువుల ముచ్చటేందో అర్థమైతే లేదు. ఇక పైల్వాన్ కాదు, అమ్మాయిల బ్రోకర్ గాడు. పేరుకేమో మేము భక్తులము, మేము సేవ చేసే కారకులం అని చెప్పి సోషల్ మీడియాలో కొంత ఫేమ్ కాగానే పాటలు రాయించుకొని ఆటలు ఆడించుకొని యూత్ నెంబర్ వేసుకొని తిరిగి ఆఖరికి వస్తే గిసోటి బయటపడుతున్నాయి. అమ్మాయిల బ్రోకర్ తనం చేసేది. 16 మంది అమ్మాయిలు దొరికిరట అక్కడ, కస్టమర్లు అమ్మాయిలందరూ కూడా. పేరుకేమో మేము యూత్ లీడర్ అమ్ము. ఏం యూత్ లీడర్ నాకు అర్థం కాదు. పాటలు పాడించుకొని సోషల్ మీడియా ఫేమ్ అయితే యూత్ లీడర్ రా. దేనికి మీరు చేసిన దానికి రోల్ మోడల్ తీసుకోరా అని ఏమున్నది. మొత్తం దందాలు, కబ్జాలు, కిడ్నాపులు, హత్య కేసులు, ఇవన్నీ వీళ్ళ మీద ఉండే కేసులు. ఇవన్నీ వ్యభిచారం కేసులు. అఖిల్ పహిల్వాన్ అరెస్ట్. దేశవ్యాప్తంగా విస్తృత నెట్వర్క్. విఐపీలకు అమ్మాయిలను సప్లై చేసినాడు విఐపీలకి. ఈయన మీరు ఇన్స్పిరేషన్ తీసుకునేది. అదే గతంలో కూడా చెప్పిన ఏమన్నా అంటే, ఒక వ్యక్తిని ఇంటి దగ్గర మన కాలనీలోకి పిలవాడునంటే ఆయన ఒక రకంగా సోషల్ మీడియాకి అలవాటు అయిపోయిన వ్యక్తిని అడిగితే, అరే బాబు మన కలెక్టర్ అంటే తెలియని పేరు. ఎందుకు? ఆయన చాలా కీ పొజిషను, రకరకాల ఒక జిల్లాల వ్యాప్తంగా కూడా ప్రభావం వ్యక్తిగా ఆయన పేరు తెలియదు.
అరే మొన్న అక్కడ మర్డర్ అయింది, ఏం సంగతి మీకు అది ఏంది తెలుసా అంటే, అన్న తెలుసా నా శివన్న, అబ్బా అన్న ఎగుదాం వచ్చిందన్న పాట గీట అంటే గట్టండి బాపోతుగా వాళ్ళంతా మొత్తం కేసులు ఇవే ఒక్కొక్కటి బయటపడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. అరే నిజంగా పాపం అఖిల్ పైల్వాన్ అంటే అక్కడ ఊర్లో సేవ చేస్తున్నా అంటుండు, సోషల్ మీడియాలో అక్కడిక్కడ ఉన్నాడు కదా అంటే అంతవరకే తెలుసు మనకి, ఆయన గురించి పెద్దగా ఏం తెలియదు. ఏదో బోనాల పండుగ పలారం బండి తీసుకొస్తాడు, సెలబ్రిటీతో పరిచయం ఉన్నది, పెద్ద పెద్దలు వస్తారు సెలబ్రిటీ లాంటి దగ్గరికి అనుకున్నాం, కానీ ఇటువంటి కథ అని తెలియదు, ఈ కథతో సెలబ్రిటీలు వచ్చారని తెలియదు మనకి. ఆ ఒక హోటల్లో 16 మంది అమ్మాయిలను ఒకటేసారి పోలీసులు పట్టుకున్నారు. మొన్న రాత్రి జరిగింది ఇది, మెల్లగా వెలుగులోకి వచ్చింది. ఏంది అది? పైల్వాన్ కాదు, అమ్మాయిల బ్రోకర్ గాడు. వ్యభిచారం కేసులో అఖిల్ పైల్వాన్ అరెస్ట్. దేశవ్యాప్తంగా విస్తృత నెట్వర్క్, వీఐపీలకు అమ్మాయిల సప్లై గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ విచారణలో సంచలన నిజాలు. మరి ఇన్ని రోజులుగా బయటపడని గుట్టు మొత్తం ఒక్కసారి బయటపడిపోయింది. ఇక 6 సంవత్సరాల నుంచి జరుగుతున్నట్టు తతంగం అంతా డాడా ప్రచారంలో ఉన్నదన్నమాట. ఇక సానియా వద్దు, సనానే ముద్దు. ఇదేంది ఇది? టెన్నిస్ స్టార్కు హ్యాండ్ ఇచ్చిన మాజీ క్రికెటర్ షోయబ్. షాక్, పాక్ నటి సనా జావేద్తో ముచ్చటగా 3వ పెళ్లి. సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు వైరల్. వాడికి మా అమ్మాయి విడాకులు ఇచ్చేసిందని చెప్పి సానియా తండ్రి అట. ఆమె మన తెలంగాణకి, ఈ సానియా మిర్జాని తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్ చేయమని చెప్పి కేసీఆర్ గతంలో కొన్ని కోటాను రూపాయలు ఇచ్చాడు, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి. ఇక బీఆర్ఎస్ ను బొంద పెడతా, వచ్చే ఎన్నికల్లో కారు గుర్తు కనిపించరు, పులి బయటకు వస్తే బోనులో వేసి చెట్టుకు వేలాడదీస్తాం, అధికారం పోయినా అహంకారం తగ్గలే, నేను వచ్చాక మొత్తం తగ్గిస్తా, అసెంబ్లీ ఫలితాలే పార్లమెంట్ ఎన్నికల్లోనూ రిపీట్, లండన్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. ఇక మొదటిదాకా ఏముండే ఎమ్మెల్సీలు అది ఇది మొత్తం కూడా నానా హైరాణ, ఢిల్లీ పోవాలి, లేకపోతే రకరకాలుగా కంపెనీలు తీసుకురావాలి, ఎట్లా చేయాలి ఏందని మొత్తం తిరిగిన పరిస్థితి. ఢిల్లీకును విదేశాల పర్యటన అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణకి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా ఆశలు, కొన్ని పార్టీ పరంగా కావచ్చు, నామినేట్ పదవుల పరంగా కావచ్చు, పథకాల పరంగా కావచ్చు, సర్పంచ్ల పరంగా కావచ్చు, రకరకాల అందరు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తాడా, ఏం మాట్లాడతాడా, ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పి ఎదురు చూస్తున్నారు మొత్తం కూడా. ఇక మిస్టరీగా ఓ ఆర్ఆర్ మర్డర్. ఇప్పటి వరకు దొరకని మృతుడి ఆచూకీ, సంచిలో వేసి రోడ్డు పక్కన పడేసిన దుండగులు. 5 రోజులైనా ఒక్క ఆధారం దొరకలే. మిస్సింగ్ కేసులపై పోలీసుల ఎంక్వైరీ. బర్త్డే పార్టీకి వెళ్ళొస్తూ యాక్సిడెంట్లో 3 మృతి. తర్వాత అహంకారం తగ్గించుకో రేవంత్, రాష్ట్రం పరువు తీయొద్దు, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. లోక్సభ ఎన్నికలు తేల్చుకుందామన్న ఎమ్మెల్యే దానం నాగేందర్. ఇక రేవంత్ ఓ సన్నాసి అట. డావోస్లోనూ చిల్లర చేష్టలు మానలేదు, రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా సీఎం మాటలు. బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్. ఇక రేవంత్ మరో షిండే, ఆయన రక్తమంతా బీజేపీదే, తెలంగాణలో చోటా మోడీగా మారిండు. గతంలో చాలా మంది కేసీఆర్ పై నీలిగిండ్రు, వాళ్ళందరినీ మట్టి కరిపించిన చరిత్ర మాది. ప్రజలు జనవరి నెల కరెంటు బిల్లు కట్టొద్దు, సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్. ఇక షో అదిరింది, కట్టిపడేస్తున్న వింగ్స్ ఇండియా. సందర్శకులకు అనుమతి, సెల్ఫీలతో యూత్ సందడి. ఇకపోతే మహిళలంతా మహాలక్ష్మి వైపే. నెలకు 25,000 పథకానికి జై కొట్టిన మహిళలు అత్యధికంగా 92.23 లక్షల అర్జీలు. గ్యాస్ సిలిండర్లకు 91.49 లక్షలు. తుది దశకు చేరిన ఆన్లైన్ నమోదు. ఇది తొలిలో హెడ్లైన్స్గా ఉన్నాయి. ఇక చివరిగా నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, ఇక సాగునీళ్ళు లేకుంటే మనల్ని ఉరికిస్తారు, తేల్చి చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. చెరువుల్ని బాగు చేసి నీళ్లు నింపాలి. మొరంచపల్లికి సాయం ఎప్పుడు అని చెప్పి, మొరంచపల్లికి మీ హయాంలోనే కదా మొత్తం మునిగిపోయింది. మరి మీరేం చేసినట్టు? మొరంచపల్లి మునిగిపోయి సంవత్సరం కాలం అయింది. సంవత్సరం కాలంగా మీరు ఏం చేసినట్టు ఇప్పుడు అడుగుతున్నారు, మొరంచపల్లికి సాయం అని అడుగుతున్నారు. ఇక మంత్రుల సమక్షంలో ఎమ్మెల్యేలు గండ్రా, దొంతి మాధవరెడ్డి అసంతృప్తి. వరంగల్ ఉమ్మడి జిల్లా సమీక్షకు 4 మంత్రులు హాజరు. ఇక మీడియాకు అనుమతి నిరాకరణ. సాగునీటి కోసం రాస్తో రోకో. సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు. పాలెంబాగు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిరుతపల్లి ప్రధాన రహదారిపై పలు గ్రామాల రైతులు రాస్తా రోకో చేపట్టారు. ఆదివాసీ నవనిర్మాణ సేన తమ నాయకత్వంలో రైతులు రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. 39 గ్రామాలకు నీరందేలా పాలెంబాగు ప్రాజెక్టును 2017లో కేసీఆర్ సర్కార్ ప్రారంభించిన రైతులు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాలువలు మరమ్మతు ఇక్కడ చూడండి, 17లా కేసీఆర్ ప్రారంభించిందట. 17 నుంచి 23 దాకా అధికారంలో ఎవరయ్యా? 17 నుంచి 23 దాకా ఈ 6 సంవత్సరాల కాలం పాటు అధికారంలోని బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు వచ్చి 40 రోజులు అయితే లేదు. ఈ ఆటితో పోరుస్తే 21 తారీఖు ఇవ్వాల, డిసెంబర్ 7న
ప్రమాణ స్వీకారం ఈరోజు 21 తారీఖు అంటే సుమారుగా నెల మీదుగా ఒక 50 రోజులు కావస్తుంది, అటు ఇటుగా 45-50 రోజులు కావస్తుంది. మరి 45-50 రోజులలో పట్టించుకోవట్లేదని ఒక వార్త క్రియేట్ చేయడం ఒక రకంగా చెప్పాలంటే మీరు క్షేత్రస్థాయిలో గమనించండి. మన పొన్నం ప్రభాకర్ దాని గురించి ఆదేశాలు జారీ చేసిండు. ఏమంటున్నాడు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎల్సీలు తీసుకోమని చెప్పి, అంటే మేము మరమ్మతులు చేస్తున్నామనో ఇంకేదో కారణం చెప్పి నేరుగా అక్కడ స్థానిక విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి జర కరెంటు ఆపుర్రి అని చెప్పి, అంటే వాళ్ళు అడుగుతున్నారట ఏమని, ఇక్కడ రిపేర్ జరుగుతుంది అక్కడ రిపేర్ జరుగుతుందని. పాపం ప్రజలకేం తెలుసు, అరే నిజంగానే కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా కరెంటు కోతలు మొదలైన అనుకుంటాడు. ప్రజలకేం తెలుసు కరెంటు కోతలు మొదలైన అనుకుంటాడు. ఇక్కడ ఏం జరుగుతుంది, రిపేర్ జరుగుతుందనో మరమ్మతులు జరుగుతున్నాయని కరెంటు బంద్ చేయాలని చెప్పి హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు కొన్ని ఏమంటారు సవరణలు చేస్తారు విద్యుత్ అధికారులు కూడా. ఏం చేస్తే బాగుంటుంది కొన్ని చెక్ చేసుకుంటున్నారు. సో ఆ నేపథ్యంలో ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసి మరమ్మతులు చేపట్టాలనే పల్లక ట్రాన్స్ఫార్మర్ పెట్టాలని చెప్పి ఫోన్ చేస్తున్నారట. అక్కడ ఏమవుతుంది, కరెంటు బంద్ చేస్తున్నారు, రిపేర్ ఉన్నది కదని చెప్పి. అప్పుడు ఏమైంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, అది నిజంగానే కరెంటు కోతలు స్టార్ట్ అయినా కావచ్చు అనుకుంటున్నారు. ఇక్కడ చూడుర్రి, 39 గ్రామాలు నీరందేలా పాలెం వాగు ప్రాజెక్టు 2017లో కేసీఆర్ సర్కార్ ప్రారంభించిందని రైతులు చెప్పారు. 2017 నుంచి 23 దాకా ఉన్నదే బీఆర్ఎస్ పార్టీ కదా, ఇదే కేసీఆర్ గారు కదా. మరి ఈ 6 సంవత్సరాలు చేయాలంటే చేయొచ్చు కదా. కానీ ఏమైంది, కాంగ్రెస్ పార్టీ 40 రోజుల్లో పట్టించుకుంటేదట. 40 రోజుల్లో పట్టించుకోవాల్సిందని చెప్పి ఎవరు కొందరు రోడ్ ఎక్కిరట. ఇట్లాంటి వాటిని రెచ్చగొట్టి వాళ్ళు రోడ్ ఎక్కిలాగా ప్రయత్నం చేయడం మాత్రమే. మీరు గమనించాలి, పోయి చూస్తే నిజంగా రైతులు ఉంటే ఉండొచ్చు, కానీ ఇక్కడ అధిక సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ఉంటారు. నేనేమంటున్నా అంటే ఏదో జరిగిపోతుందని ప్రజల్లో డెఫినెట్గా ప్రతిపక్షంగా మీ పాత్ర పోషించాల్సిందే, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందే, వాళ్ళు ఇస్తాన్న హామీ నెరవేర్చకపోతే ముక్కుబిండి వసూలు చేయాల్సిందే, ప్రజల పక్షాన్ని నిలబడాల్సిందే. అందరం కూడా మళ్ళీ కలిసికట్టుగా ఆ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆ యొక్క హామీలను అందరం కూడా ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా చేయాల్సిందే. కానీ సమయం ఇవ్వాలి. ఎందుకంటున్నా అంటే అప్పులున్నాయని చెప్పి శ్వేతపత్రం ఇచ్చారు, ఇంకేదో చెప్పి ఈ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కోసం తొలి వెలుగు నిత్యం ప్రశ్నించింది. రైతు బంధు ఏదని అడిగింది, పెన్షన్ ఏదని అడిగింది, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రశ్నించింది, వాళ్ళకు అవసరమైన వాళ్ళతో మాట్లాడింది, పూర్తిగా కూడా వాళ్ళ యొక్క వివరణ తెలుసుకునే ప్రయత్నం చేసింది. కానీ ఈ 6 గ్యారెంటీల హామీలో ఉన్నది కదా 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి రైతు బంధు ఇవ్వకపోతే ప్రతిరోజు ప్రశ్నించినాం, ప్రతిరోజు మాట్లాడినాం, ప్రతి కనబడ్డ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించినాం. నిన్నటికి కూడా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధితోని రైతు బంధు ఏమాయని చెప్పి మేము ప్రశ్నించినాం. అంటే ఇంప్లిమెంటేషన్ కోసం పెన్షన్ కోసం రోడ్ ఎక్కుతుందని చెప్పి అడిగినాం. కానీ ఇక్కడ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ విషయంలో కావాలని రెచ్చగొట్టి ఏదో జరుగుతుంది తెలంగాణ మొత్తం ఆగమైపోతుందని చెప్పి చిత్రీకరించే వాళ్ళు ఏమవుతుందంటే తెలంగాణ ప్రజలు ధైర్యాన్ని కోల్పోతున్నారు, ఆత్మగౌరవం దెబ్బతింటున్నది. అరే మేము ఇచ్చే నిర్ణయానికి కట్టుబడి లేరు కదా రాజకీయాలని చెప్పి అనుకునే పరిస్థితికి వస్తుంది. ఇక తెలంగాణను బలి పెడతారా, పెత్తనం కేఆర్ఎంబీకి ఇస్తే రాష్ట్రాన్ని శరాఘాతమే, తెలంగాణ ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకమే, మినిట్స్ పై అధికారుల సంతకం చేయకుంటే కేంద్రం నిలదీయండి, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లండి. ఇక మాజీ మంత్రి సింగిరెడ్డి రాజారెడ్డి సూచన. ఇక కాంగ్రెస్ ఏకనాథ్ షిండే రేవంత్ అట. తర్వాత డావోస్లో బోగస్ ఏం జరిగింది, మూలధనమే మిగిలిన కంపెనీ 8,000 కోట్ల పెట్టుబడి పెడుతుందట. గోడి ఇండియా ఫ్రాడ్ కంపెనీ నష్టాల్లో ఉన్నట్టు కంపెనీ ప్రకటించింది. అయితే మనం ఏటా గమనిస్తే నిన్న ఒక బీఆర్ఎస్ నాయకుడు ఏం చెప్తాడు, 2,07,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిందట కేటీఆర్ గారు. ఈ యొక్క దావోస్లోనే కాదు, మొత్తం ఆయన యొక్క టర్మ్ పీరియడ్లో ఐటీ మంత్రిగా ఉన్న సందర్భంలో 2,07,000 కోట్ల పెట్టుబడి అని అంటే మరి ఎంత ఉద్యోగాలు వచ్చినాయి. ఈ పెట్టుబడులు పెట్టండి, కేవలం పెట్టుబడి పెట్టినామని సంతకం పెట్టి ఎంఓయూలు సైన్ చేసిపోవడేనా, అంతేనా? ఈ పేపర్ ఏమంటారు వాటిని షెల్ కంపెనీలేనా? పెద్దగా ఏం లేదు, వాటితో ఉపయోగం ఏమి ఉండదు. ఇక మరి 2,07,000 కోట్ల పెట్టుబడులు అంటే రాష్ట్రం మొత్తం నిరుద్యోగత పోయి ఉద్యోగ అవకాశాలు దొరికేది, మనకు అన్ని రకాలుగా ఉపయోగపడేది. మరి 2,00,000 కోట్ల పెట్టుబడి ఏడున్నదో అర్థమైతే లేదు. నిజంగా అది ఉంటే ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడ్డాయి మీరు నిజంగా చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ. అదే కనుక జరిగి ఉంటే ఇప్పుడు గత సంవత్సరంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ ఏంటిది, 21,000 కోట్ల పెట్టుబడి కేటీఆర్ గారు తీసుకొచ్చారు గతంలో దావోస్ మీటింగ్లో అని చెప్తున్నారు. ఇది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. కాదు మేము 40 కోట్లు రెట్టింపు చేసి 40 కోట్లు పట్టుకొచ్చినామని కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటున్నది. ఈ పేపర్లో అయినా ఏమన్నా నిజంగా ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉన్నదా? 21,000 కోట్ల ఎన్ని గ్రౌండింగ్ జరిగినాయి, ఎన్ని ఇక్కడ ఇండస్ట్రీ స్టార్ట్ చేసినాయి, అది కావాలి కదా. సంతకాలు పెట్టించేమన్నా ఉత్తరాన్ని మాట్లాడి సంతకాలు పెట్టించుకొని రావచ్చు కదా. మీరు ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పి సంతకం పెట్టించుకొని రావచ్చు. ఏమంటుండే ఇక్కడ
అదొక బోగస్ కంపెనీ అంటే బోగస్ కంపెనీ చేత కూడా పెట్టుబడి పెట్టిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి సంతకం పెట్టించుకొని కొన్ని అమౌంట్ అని చెప్పి దాంట్లో జోడించుకొని అంతా బోగస్ జరిగింది. 8,000 కోట్ల పెట్టుబడి లేదు ఏం లేదని చెప్పి చెప్తున్నాడు. కిరీ హెడ్లైన్స్గా ఉన్నాయి. ఇక ఇన్ డీటెయిల్ వార్తా కథనాలకు వెళ్తే కనుక